సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు 5 కీలక బిల్లులు, 2 నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఆ తర్వాత సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. రైతు భరోసా విధి విధానాలపై కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఈ రోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిండ్రో, అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడే రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే మా సహచర శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఈ రోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిండ్రో, అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడే రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది.